20 ఏళ్ల వయసుకే నీరసం, 30 ఏళ్లు వస్తే చాలు ఆయాసం. నిండు నూరేళ్ల జీవితమంటే నెరవేరని కలే ఇప్పుడు. ఉరుకుల పరుగులతో ఏదో సాధించే క్రమంలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపోతుంది. 60 ఏళ్లు వచ్చేలోపే వ్యాధులతో పోరాడాల్సిన పరిస్థితి. ఆ బామ్మ మాత్రం ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సెలుపు ఏమున్నది అంటూ 100 ఏళ్లు వచ్చినా ఎలాంటి శారీరక సమస్య లేకుండా బతికేస్తోంది. వ్యవసాయ పనులు చేస్తూ శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటి చెబుతోంది. కడప జిల్లా అట్లూరు మండలం రెడ్డిపల్లిలో ఇంటి ముంగిట నిల్చున్న ఈ శతాధిక వృద్ధురాలు వెంగమ్మ 100 ఏళ్లు వచ్చినా తన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యానికి ఢోకా లేకుండా జీవిస్తోంది. ఆసుపత్రి ముఖం చూసెరగదు. ఊతకర్ర లేకుండానే ఇంటి పనులు, వ్యవసాయ పనులు హుషారుగా చేస్తుంది. చీనీ తోటకు రోజూ చెప్పులు లేకుండానే వెళ్తుంది. పొలంలో కలుపుగడ్డి తీస్తుంది. ఆ గడ్డిని మేకపిల్లకు వేస్తుంది. చీనీ చెట్లకు పాదులు చేసి ఎరువు చల్లుతుంది. పార పట్టుకుని గట్లపై నడుస్తూ చీనీ చెట్లకు నీటి మడవ కడుతూ ఔరా అనిపిస్తోంది. 100 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండడానికి ఆమె ఆహారపు అలవాట్లే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. మా చేను పక్కన ఎప్పుడు పని చేస్తా ఉంటది. బాల వయసులోనే వివాహమైంది. ఎనుములు ఉన్నాయి 4, గడ్డి పెరుకుతుంది, ఒక మేకపిల్ల ఉంది, తిని చెట్లకు నీళ్లు కడుతుంది, ఎరువు వేస్తుంది, కొండకు పోయి బాత్ తెచ్చది, గడ్డి తెచ్చది, కూరాకు ఏదైనా ఆకుకూరలు ఎత్తుకుని పోయి అమ్ముకుంటది ఊర్లో పోయి. అన్ని పనులు చేస్తుంది సార్. ఆమెకు హాస్పిటల్ పోయింది తెలియదు. ఇప్పుడు చేలోనే ఉంటది. రాయపిండి సంగటి, మిరకాయ చారు, ఈ 2 తింటుంది సార్. ఆమె నిమ్మ చెట్లకు మడ వేస్తుంది, కొండకు పోయి గడ్డి వేస్తుంది సార్, బాత్ తెస్తుంది సార్. ఆమె చేయని పనే లేదు సార్. ఈ ఎరువు కూరన్న ఎరువు చెట్లకు చల్లుకోవడము, తూకోవడము, మడవలు వేసుకోవడము, ఈ గిడ్డి ఎత్తుకోవడము. వెంగమ్మ జీవిత ప్రయాణం విచిత్రంగా సాగింది. 4 ఏళ్ల వయసులోనే తన మేనమామతో వెంగమ్మకు పెళ్లయింది. ఒక కుమారుడు, 4 ఆడపిల్లలకు వెంగమ్మ జన్మనిచ్చింది. వారందరినీ పెంచి పెద్దచేసి వారి జీవితాలకు దారి చూపింది. తాను 100 ఏళ్లు జీవించడానికి తన ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామమే కారణమని బామ్మ బాహుకులాసాగా చెబుతోంది. పని చేస్తా 2 మాటలు 2 చిక్కాలు తెచ్చిన, 2 మాటలు 2 బొగ్గులు బాటు తెచ్చిన, కొండకు పోయి ఈత పండ్లు తెచ్చిన, నా పల్లెల మీద పోయి అమ్మకొచ్చిన, అనాలు ఇస్తాను, వాటి కచ్చేస్తాను, అన్ని పనులు చేస్తా. మేనరికమని ఇచ్చిండ్రు మా మేనమామే. 4 ఏళ్ల పిల్లప్పుడు చేసిండ్రు ముసిలో ఆయనకు. అప్పుడు ముసిలోడు అయ్యిండు. సంగతి నిరకాయ సారు. అప్పుడు వెంగమ్మ అవ్వను తన సంతానం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. 100 ఏళ్ల వయసులోనూ పనులన్నీ చేస్తుండడాన్ని చూసి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నము బియ్యం సంగతి, బియ్యం అన్నము ఇంట్లో దొల్లకాడ దోసది, దొండలు కట్టేస్తుంది, పేడకలు వేస్తుంది, కసువు అంతా దోసది, గిడ్డి పెరుకొస్తుంది, పేడ చేలో వేస్తుంది, వస్తుంది గిడ్డి పెరుకొని దొలకు. వెంగమ్మ కన్నా చిన్నవారు పనులు చేయలేక పడకేశారు. వెంగమ్మ మాత్రం 100 ఏళ్లు దాటినా చురుగ్గా పనిచేసుకుపోవడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.